వెల్కమ్ టు ఆర్కిటెక్ట్ ట్రెండ్. మీ ఓల్డ్ మొబైల్ నుంచి వాట్సాప్ని ఎటువంటి డేటా లాస్ లేకుండా మీ న్యూ మొబైల్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మీ ఓల్డ్ మొబైల్లో ఏ నెంబర్తో అయితే వాట్సాప్లో రిజిస్టర్డ్ అయ్యారో అదే నెంబర్తో మీ న్యూ మొబైల్లో కూడా రిజిస్టర్ అవ్వాలి. సో వాట్సాప్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్నటువంటి 3 డాట్స్ని క్లిక్ చేసినట్టయితే సెట్టింగ్ వస్తుంది. ఆ సెట్టింగ్ క్లిక్ చేసినట్టయితే చార్ట్ అనే ఆప్షన్ వస్తుంది, చార్ట్స్. సో ఈ చార్ట్స్ని ఓపెన్ చేస్తే పైనుంచి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్ చార్ట్స్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. ఈ స్కానర్తో మీ యొక్క ఓల్డ్ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్కి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మీ డేటా మొత్తం దీనికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. చూశారు కదా వాట్సాప్ డేటాని ఏ విధంగా మనం ఓల్డ్ మొబైల్ నుంచి న్యూ మొబైల్ ట్రాన్స్ఫర్ చేయాలో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్